నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మంత్రి నారా లోకేష్ చొరవతో కువైట్ నుంచి శివ స్వస్థలానికి చేరుకున్నారు. కువైట్ లోని తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన విషయం తెలిసిందే. తనకు సాయం చేయకపోతే చావే శరణ్యమని శివ వేడుకున్నాడు. ఈ వీడియో చూసిన మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. టీడీపీ NRC బృందానికి అతడి ఏపీకి తీసుకువచ్చే బాధ్యతను అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకువచ్చే వరకు మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. బుధవారం శివ అతడి స్వస్థలం మదనపల్లికి చేరుకోవటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శివను చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియోను మంత్రి లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక్కడ ఉండడం కంటే చనిపోవడం చాలా సులభం అనిపించింది. నా వల్ల కాక ఈ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేయడంతో మన నారా లోకేష్ బాబు గారు స్పందించి ఈ విధంగా గొప్పగా సాయం చేసి నన్ను ఇండియాకి తీసుకొచ్చారు. సార్, సరిపోదట మాట, నాన్నకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. రెస్టారెంట్, హోటల్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు రెస్టారెంట్, హోటల్స్ ఓపెన్ చేసుకునేలా అనుమతిస్తామని తెలిపారు. హోటల్స్ అండ్ ఎలైట్ ఇన్స్టిట్యూట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్స్ కార్యనిర్వాహక సమావేశం గుంటూరు అమరావతి రోడ్ ఏ కన్వెన్షన్ హాల్లో బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోటల్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథుల్ని ఘనంగా సత్కరించారు. ఈ మేరకు వారు మాట్లాడారు. రెస్టారెంట్, హోటల్స్ నిర్వాహకుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, కార్యదర్శి మెట్ట నాగరాజు, రఘువీర్, వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన మీటింగ్లో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. వారికి ఉన్న అనేక సమస్యల్ని చర్చించడం జరిగింది. ప్రభుత్వంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పాలైన ప్రజలు, అందులో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా, హాస్పిటాలిటీ కూడా ఎంతో ఇబ్బందికరమైన స్థితిగతుల్ని ఎదుర్కొంటూ వచ్చింది. మరి భారతదేశంలో అతిథి దేవోభవ అనే మన సంస్కృతికి, సంస్కారానికి ఎప్పుడూ అద్దం పడతా సహాయ సహకారాలు అందిస్తూ ఉండే హోటల్ హాస్పిటాలిటీ పూర్తిగా కూడా వెనకబడిపోయిన పరిస్థితి మనం గమనించాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో వీరు అనుభవిస్తున్న ఎన్నో రకాలైన బాధల్ని ఈరోజు చర్చించారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విచ్చేసిన ఎమ్మెల్యేలు కూడా వారు మనవి చేసుకోవడం జరిగింది. అయితే మా వంతు కృషిగా ఏ రకమైన దీనికి పరిష్కారం చేయగలమో వాటన్నిటి దృష్టికి వాటన్నిటి దిశగా మేము ప్రయత్నించి వారికి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. చాలా అద్భుతంగా సాగిన ఈ సభకి మేమందరము మాకు ఒక మంచి ఆహ్వానం అందించినందుకు యాజమాన్యానికి, పూర్తి యాజమాన్యానికి, దీని నిర్వాహకులకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. అలాగే ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టలేకపోవడం దుర్మార్గమని తెలియజేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయభ్రాంతికి గురవుతున్నారు. ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టలేకపోవడం దుర్మార్గం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ఘటనపై ఎందుకు చర్చించలేదని ఆమె ప్రశ్నించారు. చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి,
బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకి వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి. ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం, ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కొట్టారు. అలాగే పక్క నియోజకవర్గం, అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు. అసలు ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి విడుదలైతే ఈ దర్శిని కుటుంబ సభ్యులు 3 సార్లు దర్శిని తాలూకా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు, మా అమ్మాయిని మళ్ళీ వేధిస్తున్నాడు అంటే కనీసం అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ కానీ స్పందించిన పరిస్థితి. దాన్ని అలుసుగా తీసుకొని ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంది అనేసి. హోమ్ మినిస్టర్ గారు అయితే పక్కనే ఉన్న అనకాపల్లిలో సన్మానాలకి అటెండ్ అయ్యారు. కానీ ఇదే దర్శిని తాలూకా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పక్కనే జరుగుతున్న కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో ప్రజల సహకారం కూడా తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తొలుత గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో వీరభద్రస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ క్రమంలో సతీష్ కుమార్ నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర రాజధాని అమరావతి ఉన్నందున ఈ జిల్లాకు ఎస్పీగా పనిచేయడం గర్వంగా ఉందని తెలియజేశారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటానని ప్రకటించారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. श्रीमान बाट आपके निरीक्षण के लिए हाजिर है। మీడియా తరఫున
2016 బ్యాచ్ ఈరోజు గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రాజధాని ప్రాంతం ఇక్కడ సచివాలయం మీ పరిధిలోనే ఉంటుంది, ఇక్కడ కంటి మీద కునుకు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు బాధ్యత ఆల్వేస్ మన యూనిఫామ్ వేసుకోవడం అనేది ఎప్పుడూ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దాంట్లో గుంటూరు క్యాపిటల్ అమరావతి కూడా గుంటూరు కిందకి రావడం, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛాన్స్ ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఖచ్చితంగా దీన్ని కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను. మీరు పనిచేసిన కాడికి కాకినాడకి ఇక్కడి నుంచి రేషన్ మార్కెట్ ₹1,00,00,000 ఎక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయింది. కొన్ని సందర్భాల్లో కూడా క్వారీలో కూడా క్వారీకి మైనింగ్ మాఫియా జరుగుతుంది. వీటన్నిటిని ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ సీరియస్ ఉంది. దాని మీద ఎలాంటి దృష్టి పెట్టబోతుంది? ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నిటికీ నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను. ఈరోజు బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు యాక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేసుంటారు. సో ఐఎమ్ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మనకు కొంత వేకెన్సీస్ ఉన్నాయి, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి రక్షణ అనేది, శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమని కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన్నా ఏ టైంన వచ్చి కలవడానికైనా యాక్సెసిబిలిటీ, ఓపెన్నెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి. అదొక సిస్టమాటిక్గా చేస్తాము. థ్యాంక్ యూ సార్. యువత చాలా వ్యసనాలకు బారిన పడుతుంది. యువత వ్యసనాలు బారిన పడుతుంది. గంజాయి వంటి వాటికి కూడా ఆకర్షిస్తున్నారు. దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. దీన్ని ఎలా మీరు నివారించడానికి మీకు ప్లాన్స్ ఉన్నాయి? దీని ముందు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు అంటే మనకి చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి అనకాపల్లి జిల్లాలోని రాంపిల్లి మండలం అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మృతుడిని ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మరొక వైపు స్థానిక సీఐ సిహెచ్ నరసింహరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ వ్యక్తం చేశారు. బాయిలర్ పేలి, రియాక్టర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఫార్మా కంపెనీలో నిరంతరం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు అధికారులు అడవాడు చేస్తున్నారు తప్ప కార్మికుల ప్రాణాలు కాపాడడం కోసం కానీ లేదంటే కంపెనీలు లాంటి ప్రమాదాలు జరగడం కోసం కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ లేబర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. యజమానులు వాళ్ళ లాభాల పరమావధిగా కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు లాభాలు ఆర్జిస్తున్నారు తప్ప ప్రమాదాలు అరికట్టడంలోని ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. ఈ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి, కానీ సేఫ్టీ ఆడిట్ కూడా పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే
ఈ యొక్క కార్మికుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన కార్మికుడు మృతి చెందాడో ఆ మృతి చెందిన కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తాం. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక అదృశ్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 2 పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు. నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్, ముచ్చుమరి ఎస్ఐ జయశేఖర్ ను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ వారిపై చర్యలు తీసుకున్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. అభివృద్ధి, కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. మరొక వైపు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్పోర్టులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయం పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. సీఎం ఇటీవల అక్కడ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఏరువ కోటిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి ముఖ్య అతిథులుగా హాజరై 1600 మంది విద్యార్థులకు 50 లక్షల విలువైన స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. డబ్బు సంపాదించే వారు ఆస్తులు పెంచుకునేందుకు ఎక్కువ మంది ఆలోచన చేస్తుంటారని అన్నారు. కానీ సమాజం కోసం డబ్బు వెచ్చించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారన్నారు. భావితరాల భవిష్యత్తు విద్యాభివృద్ధి కోసం స్కాలర్షిప్ల రూపంలో సాయం అందించడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం స్కాలర్షిప్లు తీసుకునేవారు విద్యా ఉపాధి రీత్యా ఉన్నత స్థానాలకు చేరుకొని తిరిగి స్కాలర్షిప్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తండ్రి ఆశయాలకు నెరవేర్చడానికి కృషి చేస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏరువ సాయిరాంని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ లీలావతి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఏరువ కోటిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఏరువ సాయిరాం మాట్లాడుతూ జన్మించిన సొంతూరుకు ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతోనే తన తండ్రి పేరు మీద ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పలకలూరులో హైస్కూల్లో భవనం నిర్మించడంతో ఆరంభమైన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం విరామం లేకుండా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు మిత్రుల సహకారంతో నిరంతరం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. మొత్తం 52 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ కి 36,000 చొప్పున, అలాగే డిగ్రీ, బీటెక్, మెడిసిన్ వివిధ రకాలైన కోర్సులు చేస్తున్న 500 మందికి విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు అయినప్పటికీ నిరంతరం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మెంబర్ పోలేరు వెంకటరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పాతూరి రాధిక, గుల్లపల్లి సుధీర్, నూనె గంగాధర్ రెడ్డి, ఏరువ జగదీశ్వరి, ఏరువ శ్రీవేణి, ఏరువ శ్రీలలిత, పాలవర ప్రసాద్, ఏరువ రమణి తదితరులు పాల్గొన్నారు. కొంచెం మన తల్లిదండ్రులు కూడా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ మన భవిష్యత్తు బాగుండాలి అంటే కొంచెం ఆటోలో 6 7 కంటే దాటకుండా పాపకు అప్పటికి నిద్ర వచ్చేస్తుంది. సీరియస్గా వినండి, మీ మంచి కోసం వచ్చాం. నిజం చెప్పాలంటే చెప్పాను కదా, ఎప్పుడు ఈ మధ్యకాలంలో మానేసాం ప్రోగ్రాం. మీ గురించి రావడానికి కారణం ఏంటంటే మీరైతే మాట వింటారు, టీచర్ల మాట వింటారు, కొంచెం మేము చెప్తే వింటారు. మంచి అయితే జనరల్గా ఎవరు వినరు. నేను కూడా హెల్మెట్ పెట్టుకోవడం మానేసా చాలా కాలం, కానీ హెల్మెట్ లేకపోతే బయటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యా. పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్నది అంటే రికార్డ్ అవుతుంది, అయినా పర్వాలేదు, ఉన్న నిజం. పోలీసుల నుంచి ఎలా తప్పించుకెళ్ళాలి, హెల్మెట్ ఎలా అవాయిడ్ చేయాలి ఆలోచన పెడతాం, కానీ అది వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం, మన కుటుంబం. ఇవాళ అందరి కుటుంబాల్లో 1 2 పిల్లలు ఉంటున్నారా? ఆ ఒక్కరికే ప్రమాదం జరిగితే ఇంకేంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి? తల్లిదండ్రులు కూడా ముందు ఆలోచించాలి, బళ్ళు ఇవ్వడం అనేది మానాలి. మా పిల్లలు స్కూల్కి లేట్ అవుతుంది, వాళ్ళకి అన్నీ వచ్చేసాయి, ఏం వచ్చాయో. నిన్న నేను రోడ్డు మీకు లేట్ వస్తాను, నాకు 10 నిమిషాలు పర్లేదు కదా వెంకటరెడ్డి గారు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక 10 మినిట్స్ అంటే నా కళ్ళతో చూసిన బాధ చెప్పేస్తే ఎవరైనా ఒకరి బాలో అయినా మంచిదే. మేము తీసుకునే జీతానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఓ 2 చూసాను సార్, నన్ను బండి మీద వెళ్తున్నారు, బండిని ఇలా కదుపుకుంటూ వెళ్తున్నారు, ఆ వాహనం పడుతోంది. వాళ్ళు అలా వెళ్తే ఆ పడిపోతే వెనకాల మా పరిస్థితి ఏంటి? ఆ వెనకాల వెళ్తున్న బండి మాది, ఏమైపోతాం? వాళ్ళిద్దరూ జాగ్రత్తగా తప్పించుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది. కానీ నా కుటుంబం నాకు ఉంది కదా, వాళ్ళ వల్ల నేను ఎందుకు సఫర్ అవ్వాలి? అంటే మనం పిల్లలకు కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. మనం ఒకటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఎలా? నేను రైమని వెళ్ళిపోతాను, బాగానే ఉంటాను, నేను సేఫ్గా ఉంటాను, నా వెనకాల వచ్చేవాడిని కంగారు పెడితే కరెక్ట్ కాదు కదా. ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీరందరూ నా మాట విని
ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ప్రమాదం చూసినా పేపర్లో చదువుతున్నాం, వదిలేస్తున్నాం. కానీ ఆ పరిస్థితులు మనకి రాకూడదు. మీరందరూ కూడా సాయినాథ్ గారిలా భవిష్యత్తులో మీ ఊరు, మీ పక్క ఊరు, ఇంకా పక్క ఊరు ఇవాళ 50 లక్షల స్కాలర్షిప్ అంటున్నారు, భవిష్యత్తులో ₹1,00,00,000 అవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి. ఆ విధంగా మీరు ఎదగాలి. ఇప్పుడు మీరు టప్పట్లు కొట్టండి, మీరు ఎదగాలి. మీకు మీరు సెల్ఫ్గా టప్పట్లు కొట్టుకుని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. టప్పట్లు మీకోసమే, మా కోసం కాదు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు కూడా మీ చుట్టుపక్కల ఊళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితికి ఎదగాలి. మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలి. అది మైండ్లో పెట్టుకోండి. చదువు అన్నది ఎప్పుడైనా చదువుకోవచ్చు నా ఉద్దేశంలో, కానీ ఒక పద్ధతి అంటే చిన్నతనంలో రాకపోతే సైడ్కి వెళ్ళిపోతాం. తర్వాత గంజాయి ఒకటి ఉంటుంది, స్కూళ్ళ దగ్గర అమ్ముతున్నారే గంజాయి, మీకు తెలియదు. ఎవడో కూడా అలవాటు పడ్డవాడు ఉంటుంటాడు మధ్యలో. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు మీ పక్క పిల్లలు కానీ గంజాయి కానీ మందు కొట్టడం కానీ ఉంటే నెమ్మదిగా వాళ్ళ కుటుంబాల్లో కూడా చెప్పండి. లేకపోతే వాళ్ళు ఇప్పుడు వంగపోతే పెద్దయ్యాక పాడైపోతారు. రోజు చూస్తే జైల్లో అందరూ 17 ఏళ్ళు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లలు కూడా జైల్లో ఉంటున్నారు. ఎలాగా? గంజాయి కోసం. అది ఏమీ కరెక్ట్ కాదు. కొద్ది రోజులు చదువుకుందుకు ఇబ్బందిగా కనబడుతుంది, కానీ చదువుకు అంత గొప్పదనం ఇంకోటి లేదు. ఒక 10 ఏళ్ళు కష్టపడితే జీవితాంతం సుఖపడతాం. ఒక 2 రోజులు గంజాయి అని మందని. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా 1998లో నుంచి మొదలైంది. నేను యూఎస్ వెళ్ళే ముందు ఈ ఊరిలో నేను ప్లెడ్జ్ చేశాను, ప్రామిస్ చేశాను. ఈ ఊరిలో నేను వెళ్ళిన తర్వాత స్కూల్ కట్టిస్తాను అని చెప్పి. ఆ ఊరిలో స్కూల్ లేదు అప్పటి వరకు 40-45 సంవత్సరాల నుంచి. సో ప్రామిస్ చేసి వెళ్ళేటప్పటికి అసలు మన దగ్గర ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కూడా లేదు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్పు ఉంటే అప్పు తీర్చి 2 లక్షల అప్పు ఉంది మా ఇంట్లో. అది తీర్చిన తర్వాత ఇక ఫ్రెండ్స్ మా అందరూ సుధీరు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా టీం వర్క్. ఫస్ట్ మేమైతే ల్యాండ్ కొన్నాము. ల్యాండ్ కొన్నాక అందరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇట్లా ప్రామిస్ చేశాను, ల్యాండ్ కొన్నాను, ఇక దీనికి డబ్బులు కావాలి అలా అందరినీ అడిగితే అందరూ $50, $100, $200 అలా ఇచ్చుకుంటూ వెళ్తే మనం 1999 నేను ఫస్ట్ ఇయర్ బ్యాక్ వచ్చేసరికినే ఫౌండేషన్ అయిపోయింది. 2000 సంవత్సరానికి స్కూల్ కట్టడం అయిపోయి అప్పుడున్న ఆలపాటి రాజా గారు, శనక్కాయల అరుణ గారు వాళ్ళతో స్కూల్ ఓపెనింగ్ 2000 సంవత్సరంలో అయింది సార్. అక్కడి నుంచి ఇంకా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ వచ్చింది. 2000 నుంచి 2010 వరకు మా ఊరు వరకే మేము స్కాలర్షిప్స్ ఇచ్చాం. 2012 నుంచి చుట్టుపక్కల నుంచి తీసుకుంటూ మొదలుపెట్టి 10 స్కూళ్ళు, 11, 15 ఈరోజు 54 గవర్నమెంట్ స్కూల్స్కి మనం సపోర్ట్ చేస్తున్నాం, హైయర్ మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళకి. దాంతోపాటు ఆర్ఫన్ స్టూడెంట్స్కి, అలాగే అదర్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు, బీఎస్సీ, బీకాము, ఎంబీబీఎస్, ఫార్మసీ ఇట్లా అన్ని రకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకొని వాళ్ళకి మనం ఎంతో కొంత ఫైనాన్షియల్ 4,000, 5,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 45 lakhs ఇస్తున్నాం సార్. ఈరోజు 45 lakhs. ఇది కాకుండా నేను పర్సనల్గా కొంతమందిని అడాప్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ 1 lakh డొనేట్ చేస్తున్నాం. వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళ ఫీజులకు కానీ అలా ఎంతో కొంత మనం ఇంపాక్ట్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ చేయడానికి మనం కృషి చేస్తున్నాం. ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ 1800 మంది హై స్కూలర్స్ కానీ, అదర్ స్టూడెంట్స్ కానీ, ఆర్ఫన్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళు ముగ్గురు మన కేటగిరీ అనమాట. అది సార్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. అలానే అందరూ ఈ దేశంలో ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత చేసుకుంటూ వెళ్తే అందరికీ స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది సార్. వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరపున ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ స్కాలర్షిప్స్ సంబంధించి సుమారుగా 1600 మంది విద్యార్థులకు 50 లక్షల రూపాయలకు పైగా పంచడం జరిగింది. దీనికి సంబంధించి జెడ్పీహెచ్ హై స్కూల్స్ అయితే 52 స్కూల్స్కి సంబంధించి సుమారుగా స్కూల్కి 30,000 అంటే 10th క్లాస్లో ఫస్ట్ 4 ర్యాంక్స్ వాళ్ళకి 4, 5, 20,000 చొప్పున, అలాగే మిగతా క్లాసుల్లో ఫస్ట్ ర్యాంకు నుంచి 4th ర్యాంక్ వరకు నలుగురిని పిక్ చేసి వాళ్ళకి 16,000 చొప్పున ఇవ్వటం జరిగింది. అలాగే తల్లి కానీ తండ్రి కానీ పేరెంట్స్ కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిభ ఉండి కూడా చదువుకోలేకపోతున్నారనే ఒక ఆలోచనతో ఈ రోజున ఏరువ సాయిరామ్ గారు తన యొక్క తండ్రి గారి పేరైనటువంటి ఏరువ కోటిరెడ్డి గారి పేరు మీద ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుమారుగా 500 మంది విద్యార్థులకు 5,000 చొప్పున, అలాగే స్కూల్కి 36,000 చొప్పున, మరి 1,600 మంది విద్యార్థుల దాకా ఎవరైతే ఉన్నారో అందరి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏరువ సాయిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క తన స్నేహితుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పావర్టీని తగ్గించేదానికి నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క శ్రమకి దేవుని యొక్క ఆశీస్సులు, మా కుటుంబం యొక్క ఆశీస్సులు పూర్తిగా ఏరువ సాయిరామ్ గారికి ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.